తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. నేను విజయ్ శంకర్. సో మొత్తంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు 1700 కోట్ల ఒక ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టు తరలి వెళ్ళిపోయిందంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు తెరలేపింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ విషయంలో కావచ్చు, తెలంగాణ పెట్టుబడుల విషయంలో కావచ్చు పెద్దగా ఏం సాధించలేకపోతోంది. అదే బీఆర్ఎస్లో హైదరాబాద్ దేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉండేది, అనేక పెట్టుబడులు హైదరాబాద్కు వస్తూ ఉండేవి. అలాంటిది మా హయాంలో మాట్లాడినటువంటి పెట్టుబడులు కూడా నిలుపుకోలేకపోతున్నారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కో, గుజరాత్కో, తమిళనాడుకో తరలి వెళ్ళిపోతున్నాయంటూ కేటీఆర్ ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు నిజంగానే కాంగ్రెస్ పెట్టుబడులను ఆకర్షించలేకపోతుందా? ఆల్రెడీ వచ్చేటువంటి పెట్టుబడులను కూడా నిలుపుకోలేకపోతుందా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు చర్చ కొనసాగబోతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అమరేంద్ర గారు, బీఆర్ఎస్ నాయకులు, వారితో పాటు ఫణీంద్ర గారు, బీజేపీ నాయకులు, వారితో పాటు వెంకట్ గారు, బండారు రామ్మోహన్ గారు కూడా యాడ్ అవుతారు. ముందుగా అమరేంద్ర గారితో ప్రారంభిద్దాం. నలుగురు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి ప్రతి ఒక్కరికి. అమరేంద్ర గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా చూస్తారండి? అంటే మీ పార్టీ నాయకులు కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, అంటే ఇటీవల కాలంలో వ్యాఖ్యలు కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ చర్చ అయితే కొనసాగుతోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సరైన పెట్టుబడులను ఆకర్షించలేకపోతోంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతోంది అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది. అసలు ఎలా చూస్తారు? అంటే నిజంగానే అలా జరుగుతోందా? అసలు ఏంటి దానికి కారణాలు? ఏం చెప్తారు? 4 Sides TV యజమాన్యానికి, శంకర్ గారికి, మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు కాదండి, ప్రభుత్వం అనేది జవాబుదారీతనం లేకపోతే, ఒక పద్ధతి అనేది లేకపోతే ఏ ప్రభుత్వంలో కూడా పెట్టుబడులు కాదు. కనీసం మనుషులు కూడా వాళ్ళ జీవన విధానం కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ తెలంగాణకు తండ్రి లాంటి వాడు. వాళ్ళ పిల్లలకు ఒక హామీలు, ఒక నైతికత ఉండి జవాబుదారీతనం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. అప్పుడు వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము కూడా ఈ ప్రాంతంలో జీవిస్తాం, లేకపోతే ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడతాం, ఈ ప్రాంతంలో సరి అయిన వనరులు మాకున్నాయి, ప్రభుత్వంతో సరైన సహకారం మాకుందని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైనా పెట్టుబడులు రూపకల్పన జరుగుతుందండి. కానీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదో అజమాయిషిగా పెట్టుబడులు రాలేదండి. ఏదో కేసీఆర్ గారు పోయి ఈ దావోస్ ప్రకటన చేసి, లేకపోతే కేటీఆర్ పోయి రాలేదు. దానికి ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకునేవాళ్ళు. గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకొని మొట్టమొదటిగా లా అండ్ ఆర్డర్ అనేది ఒక నిర్దిష్ట ప్రణాళికను చేసుకొని ఈ పోలీస్ వ్యవస్థని బలోపేతం చేశారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తే లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రజల జీవన విధానం బాగా మెరుగుంటుందనే ఉద్దేశంతో ఒక కమాండో కంట్రోల్, ఈ భారతదేశానికే వన్నె తెచ్చే విధంగా ఒక పోలీస్ వ్యవస్థను రూపొందించి బెస్ట్ పోలీస్ అవార్డు తీసుకొని పోలీసులందరినీ కూడా ఇక్కడ దోపిడీలు లేకుండా, దొంగతనాలు లేకుండా, రాబరీలు లేకుండా, రేపులు లేకుండా ఇవన్నీ ఒక ప్రణాళికను రూపొందించి ఫస్ట్ ఇక్కడున్న ప్రజలకు ధైర్యం ఇచ్చారు. ఇక్కడున్న ప్రజలకు ధైర్యం ఇచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలోనే ఒక చెప్పుకోదగ్గటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు. టిఎస్ ఐపాస్ అని పెట్టి ఆ రోజు, గతంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయి నేను అంటలేను, కానీ ఒక ప్రాజెక్టు కొత్తగా ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, మేము నిర్మాణం చేస్తున్నాం అంటే ఎన్నో రోజులు దాని పెండింగ్ ఉండి ఆ యొక్క పనులన్నిటికీ ఆటంకాలు కలిగించి లంచాలు తీసుకునేటట్టుగా దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఎవరు రాకపోయేది. కానీ ఒక కేటీఆర్ గారు ఒక ముందు చూపుతోటి ఒక ప్రణాళికను రూపొందించి ఒక పకడ్బందీగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత టిఎస్ ఐపాస్ పెట్టి ఇన్ని రోజులలో మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వాళ్ళు చూస్తున్నటువంటి అధికారులు కనుక మీకు అది ఇవ్వకపోతే, పర్మిషన్స్ ఇవ్వకపోతే, మీరు అన్ని సౌకర్యాలు కల్పించకపోతే ఇమ్మీడియట్లీగా ఒక వ్యవధి లోపల, 1 నెల లోపల మీరు అన్ని సబ్మిట్ చేసి ఇవ్వకపోతే తర్వాత వాళ్ళు చెల్లిస్తున్న డబ్బులకు మీరు ఫైన్ కట్టే విధంగా అధికారులని పురమాయించి జవాబుదారీతనంతో పనిచేసిండు. అందుకే ఎన్నో ఇండస్ట్రీలు, ఒక్కటి కాదండి, నేనేమంటున్నా అంటే గతంలో నేను చూసిన ఇండస్ట్రీ పక్కన పెట్టండి, ఇండస్ట్రియల్ పక్కన పెట్టండి. కేటీఆర్ గారు ఇలా ప్రీమియర్ కంపెనీని
ఇలా 1700 కోట్ల కంపెనీ అక్కడికి ఆంధ్రాకు పోతుందనే ఉద్దేశంతో పెట్టిండు. ఇంకా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను ఒకటి శంకర్ గారు ఒకటి చెప్తానండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరికీ తెలుసు, అందరికి తెలుసు. ఇక్కడ గతంలో ఇదే మహబూబ్ నగర్ జిల్లా నుండి ఇక్కడ ఏ దేశంలో ఎక్కడ కానీ ఈ రోడ్డు పంటి ఎవరైనా పనులు చేసేదంటే ఎక్కడోళ్ళంటే మహబూబ్ నగర్ వలస కూలీలు అనేదండి. ఓకే. కానీ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు రైతాంగానికి గొప్పగా ఒక ప్రణాళికను రూపొందించి ఇక్కడ పనులు చేసుకునే విధంగా ఉంటే ఈ రోజు మన బిడ్డలందరూ మన తెలంగాణకు వచ్చే విధంగా కాకుండా ఇవాళ ఛత్తీస్గఢ్, ఇవాళ బెంగాల్, ఇవాళ మహారాష్ట్ర, ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ మేము ఉన్న ప్రాంతంలోనే రోజుకు ఒక 1000 మంది అండి, 1000 మంది బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు మన దగ్గర. అంటే ఎందుకు పనిచేస్తున్నారు? ఇండస్ట్రీతో పాటు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కల్పన జరిగింది, ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానం బాగుంది, ల్యాండ్ ఆర్డర్ బాగుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఇండస్ట్రీస్ పెట్టింది. కేటీఆర్ గారు ఇవాళ ఒక్కటే చెప్పలేదండి. రోజు పోయి ముఖ్యమంత్రి గారు కమాండో కంట్రోల్ రూపం పోయి నేను కూర్చుంటున్నా అంటున్నా కానీ ల్యాండ్ ఆర్డర్ ఇప్పటికీ చేతులు లేదండి. ఇప్పటికీ హైదరాబాద్ లో చిన్న సంఘటన చెప్తే నాకు తెలిసి ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కర్ఫ్యూలు పెట్టిర్రు 144 సెక్షన్ మొన్నటి వరకు కూడా 144 సెక్షన్ హైదరాబాద్ లో ఉందండి, ఏం లేకున్నా కానీ. అంటే ప్రజలు భయపడే విధంగా, ఇండస్ట్రియలిస్ట్ భయపడే విధంగా. ఒక్కటి కాదండి, ఇవాళ మహారాష్ట్రకు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, తర్వాత గుజరాత్ కు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి, తమిళనాడుకు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఈయన ఏమంటాడు, ఆ ఇంటి పక్క ఆయన ఉండని వదిలిపెట్టి మెగా కృష్ణారెడ్డిని ఇంటి పక్క ఉన్న వాళ్ళని తీసుకుపోయి దావూస్ పోయి నేను ఒప్పందాలు చేసుకొని వచ్చిన అంటాడు. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా ఒకటి చెప్తా శంకర్ గారు, 2021 సంవత్సరంలో 22 సంవత్సరము ప్రపంచం మొత్తము అతలాకుతలమైంది. ప్రపంచం మొత్తము అతలాకుతలమైంది కరోనా తోటి. అట్లాంటి పరిస్థితిలో కూడా దరిదాపులాల 3400 పైచీలకు ఇండస్ట్రీ తెలంగాణకు వచ్చినాయండి. ఆ టైంలో వచ్చినాయండి. ఆ టైంలో ఒక గొప్ప ఫార్మసీ కంపెనీలు అన్నిటి కూడా ఇవాళ కరోనా కోవిడ్ అంతా చేసిందంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు చేపట్టిన పనులతోటి ప్రపంచానికే ఒక మందు వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి ఆ వైరస్ కు మెడిసిన్ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా భారతదేశమే గర్వించదగ్గ రూపకల్పన జరిగింది. అట్లనే 16,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందండి. ఈ రోజు చూసుకోండి, మేమేమంటున్నాం, ఇలా టీఆర్ఎస్ గా మేము బీఆర్ఎస్ గా మేము ఉన్నామనో, లేకపోతే కేటీఆర్ గారో, లేకపోతే కేసీఆర్ గారో గతంలో పనిచేసిన బీఆర్ఎస్ మంత్రులు మాట్లాడింది కాదండి. ఇలా ప్రజల జీవన విధానం ఎక్కడికి పోండి మీరు, సామాన్యంగా ఒక సెక్టార్ కాదు, ఇండస్ట్రీ సెక్టార్ కాదు, అగ్రికల్చర్ సెక్టారు ఇలా పంటలు ఎండిపోతున్నాయండి. 10 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదండి. పంటలు ఎండిపోయి ఇలా రైతుల పశువులను మేపుతున్నారండి, గొర్రెలకు మేపుతున్నారండి, వాళ్ళ కళ్ళలో కన్నీళ్లు కారుతున్నాయండి. ఆ రోజు గోరెడ్డి వెంకన్న రాసినటువంటి పాట గుర్తుకొస్తుందండి, పల్లె కన్నీరు పెడుతుందనే మళ్ళా ఈ సూత్రాన్ని తీసుకొస్తుందండి ఈ కాంగ్రెస్. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా కూడా నేను కూడా నిన్న మొన్న మా మండలాలలో తిరుగుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయండి. ఆ వరి పొలాలు పశువులను మేపుతుంటే రైతుల కన్నీళ్ళు ఒక్కొక్కరు ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టిండు రైతాంగంలో. ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ మహిళల భద్రత కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చిందండి, లోబడేపించిందండి. తర్వాత డిస్కస్ చేద్దాం. అమరేందర్ గారు, శంకర్ గారు, ఒకటి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆనాడున్న పరిపాలకులు వీళ్ళందరికీ తెలుసు అండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. పుణ్యక్షేత్రాన్ని వ్యభిచార కూపం చేసిరండి గత ప్రభుత్వాలు. వ్యభిచార కూపం చేస్తే షీటీంలను పెట్టి ఆపరేషన్ ముస్కాన్ పెట్టి ఎంతో మహిళల మంది కాపాడి వారు అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళలకు కొత్త వృత్తులను చూపెట్టి వాటిని నిర్మూలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం కల్పించడం వల్లనే ఇండస్ట్రీలు వచ్చినాయండి. ఇలా ధైర్యం లేదు, ఒక ఆజమాయిషి లేదు, జవాబుదారితనం లేదు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటే ఇండస్ట్రీలు కాదండి, ప్రజల జీవన విధానమే నాశనం అవుతుంది. ఓకే, రైట్. అమరేంద్ర గారు, ఒక్కసారి వెంకట్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే వారే సమాధానం చెప్పాలి కాబట్టి దీనికి. ఎస్ వెంకట్ గారు, ఎలా చూస్తారండి? కేవలం ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు, గతంలో గుజరాత్కు కేన్స్, తమిళనాడుకు కార్నింగ్ కూడా వెళ్ళిపోయాయంటూ కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఒక్కసారి ఆ ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను.
Keynes left to Gujarat, Corning left to Tamil Nadu, now Premier goes to AP. These Congress fellows can't even hold on to the investments that we had already bagged a few years ago. మేము గత అంటే మా పాలనలో మేము ఆ రోజు మాట్లాడి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులను కూడా నిలుపుకోలేకపోతున్నారు. కేన్స్ కావచ్చు ఏదైతే గుజరాత్కి వెళ్ళిందో, కార్నింగ్ కావచ్చు తమిళనాడుకు వెళ్ళింది, ఇప్పుడు ప్రీమియర్ అనేటువంటి ఒక సోలార్ సంస్థ 1700 కోట్ల పెట్టుబడికి సంబంధించి అది కూడా ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళిపోయింది. అసలు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు, తెలంగాణకు కనీసం పెట్టుబడులు కూడా తెలియకపోతున్నారు అనేటువంటి విమర్శని ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీనికి సమాధానం? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఈ మధ్య కొంచెం కేటీఆర్ గారు కనపడతలేరు లైమ్లైట్లోకి, మరి ఏ కారణం చేత కనపడతలేరో తెలియదు కానీ సరే ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా మళ్ళీ కనపడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని కొబ్బరికాయ కొట్టి పునాదులు వేసినాయి సార్, లేకపోతే తెచ్చినట్టు ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేటీఆర్ గారు వేగ్గా చెప్తున్నారా? దాని మీద కొంచెం మనం చర్చ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక అన్న కూడా ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క మాట్లాడుతున్నారో తెలియదు, లేకపోతే కేసీఆర్ గారి పిఆర్ఓ లాగా మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. సో నేనేమంటున్నా అంటే అన్న ఒక మాట, సరే మీరు చేయొచ్చు, అసలు చేయలేని మేమేమో వేగ్గా చెప్పే ప్రయత్నం చేస్తలేం, కానీ ఒకటైతే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ అని వస్తుంది. ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రధానమైన నేపథ్యం ఏంటంటే ఇక్కడున్న లీగల్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడున్న హైకోర్టు ఒక సజెషన్స్ ఇస్తే గవర్నమెంట్ దాన్ని యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసింది. దాన్ని అహ్మదాబాద్కి బీజేపీ ప్రభుత్వం తీసుకుపోయింది, ఇది బడ్జెట్లో కూడా పెట్టింది. అప్పుడు మీరేం చేసిరన్నా మరి బీఆర్ఎస్ పార్టీగా మరి కొట్లాడి బీజేపీ కేంద్రం మెడలు వంచి ఆర్బిట్రేషన్ సెంటర్ని ఇక్కడ తీసుకొస్తే అయిపోతుంది కదా. సో ఇండస్ట్రీస్కి ప్రధానంగా దే ఆర్ నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్ ఆర్డర్ అన్న, దే ఆర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద సివిల్ డిస్ప్యూట్స్. సివిల్ డిస్ప్యూట్స్ నుంచి ఎప్పుడైతే రిజాల్వేషన్ అనేది ప్రాపర్ వేలో వాళ్ళకి వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి ప్రధానమైన ఆస్కారం ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి పర్టికులర్గా హైదరాబాద్ నుంచి ఈనాడు గాను ఏనాడు గాను ఇంకేనాడైనా సరే ఎవరు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి ఆర్థిక స్వావలంబనాన్ని దోచుకున్న సందర్భాలు లేవు. ఎందుకంటే కుతుబ్షాహి నుంచి మొదలు పెడితే నిజాం రాజుల వరకు ఈ తెలంగాణ రాష్ట్రం పర్టికులర్గా హైదరాబాద్ వ్యాపార వాణిజ్యానికి ఒక ప్రధానమైన ఇది. సో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు హైదరాబాద్ నీ పేరు చెప్పుకుని బ్రాండ్ ఇమేజ్ని మేమే సృష్టించాలని చెప్పి డబ్బాలు కొట్టుకోవడం ఏదైతే ఉందో ఇది రాజనీతికి ఇది రాదు. సో మేమేమంటున్నాం, కేటీఆర్ గారి కృషి ఉండొచ్చు కాక మేము కాదంటే మేము కొట్టి పడేస్తలేం కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు మొన్న ఇది 2024లో దావోస్లోకి వెళ్ళి 39,000 కోట్ల వరకు ఎంఓలు తీసుకొని 1000 కోట్ల వరకు పెట్టుబడుల రూపంలో ఎంఓలు తీసుకొని రాగలిగినాం. మొన్న 1,75,000 కోట్ల వరకు ఎంఓలు తీసుకొని రాగలిగినాం. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం విషయంలో వాళ్ళకున్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకుంటారు, రిసోర్స్ మేనేజ్మెంట్ చూసుకుంటారు, దాంతోపాటు లాజిస్టిక్స్ అంశాలు చూసుకుంటారు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించిన రోడ్లు కానీ పోర్ట్లు కానీ అవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్న క్రమంలో వాళ్ళకున్న కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. దాన్ని ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయాల్సిన అవసరం ఉండదు కదా. మేము ఇంకో మాట కూడా చెప్తాం, ఇప్పుడు కేటీఆర్ గారే ఇక్కడ సముద్రంలో దొరికే ఏది సీవీడ్కి సంబంధించిందో లేకపోతే చేపలకు సంబంధించిందో లేకపోతే ఇంకోటి సంబంధించిన అంశాలు హైదరాబాద్లో పెట్టుబడిగా పెట్టాలని చెప్పి దావోస్లో ఎవరో వాళ్ళు ఏది ఒక ఎంఓఐ చేసుకొచ్చారనుకోండి, పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉంటుందా? ఇప్పుడు ఈ ఇండస్ట్రీ పోయి తమిళనాడుకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో పోయిందనుకో మాట వరుసకి, దీని మీద కేటీఆర్ గారు రాజకీయం చేయడం అంటే అంత అంత ఇది ఉంటుందా, తెలివితక్కువతనం ఏదైనా ఉంటుందా? సో నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే సార్, మీరు ఇక్కడ అది ఎస్టాబ్లిష్ అయ్యి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారానో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ద్వారానో లేకపోతే అక్కడ లోకల్ ఏమైనా ఎమ్మెల్యే ద్వారా ఎవరితో కనుక ఇబ్బంది జరిగి ఉంటే ఎస్ యూ కెన్ క్వశ్చన్ అస్, మిమ్మల్ని క్వశ్చన్ చేయండి, మేము తప్పడతలేము. ఇక్కడ విషయం ఏంటంటే చిన్నదాన్ని దాన్ని రాజకీయకుండా ఎందుకు ఆలోచించాలి? వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు ఆలోచించదు? వాళ్ళు ఏ కారణం చేత పోయారు వాళ్ళు కూడా అడిగితే అయిపోయింది కదా. వాళ్ళు చెప్పిన రీజన్ కాంగ్రెస్ పార్టీ వల్లనో ప్రభుత్వం వల్లనో జరిగి అయి ఉంటే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి, తిట్టండి, ఏదైనా తిట్టించుకుంటాము. సరే ఎందుకు మీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు? కానీ ఒక విషయం వెంకట్ గారు, ఒక విషయం, ఇప్పుడు ఒక సంస్థ తెలంగాణని ఆలోచించలేకపోతే తెలంగాణని కన్సిడర్ చేసి ఇక్కడికి వద్దామనుకుని తర్వాత విడిపోతున్నప్పుడు మీ ప్రభుత్వం వైపు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు లేకపోతే లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు మీరు అంటున్నట్లుగా సివిల్కి సంబంధించినటువంటి కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల విషయంలో కావచ్చు పరిష్కరించి మీరు ఉండండి, మా రాష్ట్రానికి ఇంత భారీ ఎత్తున పెట్టుబడి పెడితే మేము స్వాగతిస్తాం, మా ప్రభుత్వం తరఫున మేము ఈ ప్రయత్నం చేసి మీరు వెళ్లకుండా చూసుకుంటామని మీ వైపు నుంచి ఏదైనా ప్రయత్నం చేశారా అంటే మీరేం చెప్తారు? సార్ నేను మాట చెప్తా చూడండి, మొన్న ఇప్పుడు అన్నగారు చెప్పిన లెక్క ప్రకారమే కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ అందించడంలో ఆ ఇండస్ట్రీస్ పెట్టారు కదా, అవి కూడా ఏదేదో బీఆర్ఎస్ పార్టీ కల్పించినవి కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది కాదు. అది ఎప్పుడో దాని గురించి స్వయంగా బీఆర్ఎస్ నాయకులే, అది టీడీపీ హయాంలో వచ్చింది, చంద్రబాబు గారు స్థాపించిందంటూ స్వయంగా బీఆర్ఎస్ నాయకులే చెప్పారు.
ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ స్థాపించిందని అంటారు, కానీ అది పెద్ద ఇది కాదు. కానీ నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీస్ స్థాపించడం కానీ ఐటీని స్థాపించడం ఇదేదో మా కొత్తగా చెప్పే ఇదేం కాదు సార్. మేమేమంటున్నాం, మా మాట మీరు అర్థం చేసుకోండి. బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఈ రెండు ప్రాంతాలు పోటీ పడుతున్న ప్రాంతాలు. బెంగళూరులో బీఆర్ఎస్ పార్టీ ఉందా మరి? సో ఇవన్నీ లాజిక్ ఓరియంటేషన్ మనం చాలా పోవచ్చు సార్. ల్యాండ్ ఆర్డర్లో ఇందాక అమరేంద్ర గారు చెప్తున్నట్టు నాకు కూడా కొంచెం హాస్యాస్పదం అనిపించింది. ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ మిస్ అయింది సార్? ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ మిస్ అయింది? ఎక్కడ ఇబ్బంది అయింది? మనం ఇప్పుడు సైంటిఫికల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పి ఉన్న ఇండస్ట్రీని కూడా పుల్లబెట్టే ప్రయత్నం మీరు చేస్తారని మనం ఎందుకు అనుకోవద్దు? ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ మిస్ చెప్పన్నా, పోలీస్ కుటుంబాలను అరెస్ట్ చేసి పోలీసులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం నా జీవితంలో డిఫరెంట్ ఇష్యూ. సరే ఇతర అంశాల జోలికి వెళ్ళొద్దు. ఒక్కసారి పోలీస్ కుటుంబాలని కుటుంబాలకి రక్షణ లేకుండా వాళ్ళ కుటుంబాలని రైట్ అమరేంద్ర గారు అది సంబంధం లేని అంశం. సరే, టాపిక్ డీవియేట్ అవ్వద్దు. ఒక్కసారి ఫణీంద్ర గారితో మాట్లాడదాం. ఫణీంద్ర గారు కూడా సిద్ధంగా ఉన్నారు, బీజేపీ నాయకులు. ఫణీంద్ర గారితో మాట్లాడదాం ఒకసారి. ఫణీంద్ర గారు, మీరు ఎలా చూస్తారండి? అంటే పెట్టుబడుల విషయంలో హైదరాబాద్కి ఎవరు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. హైదరాబాద్ ఎంత డెవలప్ అయ్యాలో అంత డెవలప్ అయ్యింది. ఆటోమేటిక్గా హైదరాబాద్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసి అనేక పెట్టుబడిదారులు కావచ్చు, కంపెనీలు కావచ్చు హైదరాబాద్కి వస్తాయి. అందులో ఏ డౌట్ అక్కర్లేదు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి తమ కృషి చేస్తున్నారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్. అసలు మీరు ఎలా చూస్తారు ఫణీంద్ర గారు? అంటే గత బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు అనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. అసలు మొత్తంగా తెలంగాణకు పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏం చేస్తోంది, ఏం చేయాలంటారు? అందరికీ నమస్కారం అన్న. ముందుగా అందరికీ కూడాను. సో ఇప్పుడు ఏదైతే మన బీఆర్ఎస్ అన్న మధురైన మాట్లాడారో, అదే విధంగా మన కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే మాట్లాడారో వెంకట్ గారు. సో ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కూడా ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రావాలని చెప్పేసి కోరుకుంటారో తప్పించి, కానీ అది వెళ్ళిపోవాలని చెప్పేసి ఎవరు కూడా కోరుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఈ రోజున హైదరాబాద్ నగరం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తుంటే ఇది హైలీ మెట్రోపాలిటన్ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ మన ఇండియా. అదేవిధంగా వరల్డ్ లో కూడా దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంది. హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఐటీ రంగ విషయాల్లో కానీ వివిధ రంగాల్లో కానీ 100% మన హైదరాబాద్ ని మనం పెంచడానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సిటీ అని చెప్పేసి ప్రపంచం మొత్తం తెలిసినటువంటి విషయం ఇది. ఇప్పుడున్నటువంటి పెట్టుబడుల విషయానికి వస్తే కనుక గతంలో కేసీఆర్ గారు చాలా మటుకు కృషి చేశారు పెట్టుబడులు రావాలని చెప్పేసి. గతంలో ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక రాళ్లకు సంబంధించినటువంటి ఒక సిటీని తీసుకొచ్చి ఐటీ రంగాల్లో ఒక ఎంతో పెద్ద రంగాన్ని తీసుకొచ్చారు. అదే మన కేసీఆర్ గారు తెచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో కూడా డల్హౌస్కి వెళ్ళి సుమారు 1,32,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి కంపెనీస్ ని తీసుకురావడంలో ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు ఏదైనా సరే కూడా ఒక కేంద్రం నుంచి కానీ ఒక ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీస్ అంటే కొన్ని వెసులుబాట్లు, కొన్ని అలవాట్లు, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో వాటి మీద 100% అవి చర్చించుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని ఏ రాష్ట్రంలో మనం తీసుకుని వెళ్తే అది డెవలప్మెంట్ పరంగా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తారు. ముందు వీళ్ళు ఏదైతే ప్రొసీజర్ పెట్టారో ఆ ప్రొసీజర్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇందాక కేటీఆర్ గారు పెట్టి మీరు చూపించింది నేను కూడా చూశాను. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, నేను ఎవరిని కూడా అన్నా కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎవరు కూడా కావాలని చెప్పేసి పోగొట్టుకునే విషయంలో వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేట్స్ కి సరిపోతుందా లేదా? ఇప్పుడు ఒక ప్రీమియర్ సంబంధించిన సోలార్ విషయంలో కానీ, అదేవిధంగా తమిళనాడుకు వెళ్ళినటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రాష్ట్రాల్లో ఆ యొక్క ప్రాజెక్టు ఎంత వరకు దానికి వెసులుబాటు ఉంటుంది, ఎంతవరకు సుమారు మనం ఇంత ప్రాజెక్ట్ సంబంధించిన సుమారు ఒక 17,000 కోట్లు లేకపోతే మనం ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు దాంట్లో ఎంతవరకు ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ, ఆ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ, ఆ యొక్క సిచ్యువేషన్స్ కానీ ఎంతవరకు మనం వెనక్కి తీసుకురాగలమా అని చెప్పేసినటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు 100% ఆలోచిస్తారు. దానిలో భాగంగానే రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ అనేది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏపీకి వచ్చిన పరిస్థితి, ఆ ఏపీకి ఆ యొక్క సోలార్ సంబంధించినటువంటి విషయం తప్పనిసరి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క రాష్ట్రానికి 100% ఈ ప్రాజెక్ట్ అనేది వస్తే మాకు చాలా బాగుంటుంది, మీకు బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క సిచ్యువేషన్స్, సిమ్యులైజేషన్స్ అన్ని కూడా వివరించడంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఉండవచ్చు. అదే విధంగా ఒక ప్రాజెక్ట్, ఒక చిన్న వ్యాపారస్తుడే లాభాలు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ పెట్టేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు ఆ రాష్ట్రానికి అవసరం ఉంటుందన్నది కూడా ఆలోచన చేస్తారు. దీనిలో నా ఉద్దేశ ప్రకారం అయితే కనుక కేసీఆర్ గారు కానీ, అదే రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడంలో వాళ్ళు పాత్ర అనేది 90% ఉంటుంది అని చెప్పడం అనేది చాలా తప్పు. గత ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు ప్రయత్నం చేశారు,
అదేవిధంగా మన ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మేము ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా నేనేమేమి ఆలోచిస్తామంటే అది 100% ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఆ రాష్ట్రానికి అవసరం ఉందా లేదా, ఆ ప్రాజెక్ట్ యొక్క సివిలైజేషన్ ఎంత వరకు డెవలప్మెంట్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల తాలూకు ఆవశ్యకత ఎలా ఉంది, ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, ఆ పరిణితి ఎలా ఉంది, ఈ డెవలప్మెంట్ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అన్ని కూడా తెలంగాణలో ఉండేదానికన్నా కొన్ని ప్రాజెక్ట్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచనలో తప్పేమీ లేదు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో 100% డెవలప్మెంట్ కోసమే ఉంటుంది తప్పించి కానీ అది అంటే నా ఆలోచన ప్రకారం అయితే కనుక ఏ ముఖ్యమంత్రి కూడా రాకుండా ఉండడం కోసం అయితే ప్రయత్నం చేయరు. బట్ ఇందాక అన్న చెప్పినట్టుగా శాంతి భద్రతల విషయంలో 100% ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఆ యొక్క సివిలైజేషన్స్, ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే వెసులుబాటులో ఆ వనరులు ఏవైతే ఉన్నాయో, ఆ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 100% పరిశీలన చేస్తారు. ఆ పరిశీలనలో భాగంగా కొంత వెసులుబాటు విషయంలో విధి విధానాల్లో మార్పులు ఉండి ఆ యొక్క ప్రాజెక్ట్స్ వెనక్కి తిరగడం అనేది జరుగుతుంది. కానీ అలా అయితే లాస్ట్ టైం కేసీఆర్ గారు సింగిల్ విండో సిస్టమ్ ప్రకారంగా కొన్ని ప్రాజెక్ట్స్ పాపం ఆయన కూడా కష్టపడి తేవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10,000 సంబంధించినటువంటి కంపెనీస్ ఆయన తీసుకొస్తారు. ఇంకా 2-3 ఏవో వస్తాయని చెప్పేసి వింటున్నాను. నేను కూడా అమెజాన్ సంబంధించిన కంపెనీస్ కూడా కొన్ని వస్తాయని చెప్పేసాను. బట్ ఏదైనా సరే కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు ఆ రాష్ట్ర సంబంధించినటువంటి ఎంత వరకు ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఈ కంపెనీకి అనుగుణంగా ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యొక్క అనుగుణంగా వీళ్ళు ఉండేటువంటి వెసులుబాటు ఇస్తారు, ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ప్రొడక్ట్ పవర్ కానీ ఆ యొక్క ఇండస్ట్రియల్ పవర్ కానీ ఏ విధంగా ఉంటుంది, ఆ పరిస్థితులు అన్నిటి మీద చూసి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి తరలిల్లే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము కొంత నేను తెలియజేస్తున్నాను. రైట్, ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. అంటే ఒక చిన్న ఉదాహరణ, గతంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో లూలు మాల్ పెట్టాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఆ రోజు జగన్ గారి ప్రభుత్వం స్థలం అలాట్మెంట్ చేయకపోవడంతో కేటీఆర్ గారు స్వయంగా మాట్లాడిదని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్థాయిలో విమర్శలు వినిపించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పెట్టుబడిని లేకపోతే రావాల్సినటువంటి ఒక సంస్థని అనవసరంగా ఆంధ్రప్రదేశ్ చేజార్చుకుంది, ఈరోజు తెలంగాణ దాన్ని క్యాచ్ చేసుకుంది అని. ఈరోజు ఇదే విమర్శ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెళ్తున్నాయి తెలంగాణ నుంచి అనేది కేటీఆర్ గారు చేస్తున్నటువంటి విమర్శ. పెట్టుబడులు ఎంత కీలకమో ఒక రాష్ట్రానికి కావచ్చు, ఒక రాజధానికి కావచ్చు, మనందరికీ తెలిసిందే. దానికే మన టెస్లా విషయంలో కూడా స్వయంగా ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఎలాన్ మస్క్తో మాట్లాడి ఈరోజు ముంబైలో ఒక షోరూమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎంత కీలకమో అర్థమవుతోంది. దాన్ని బట్టి మనకు ఎలా చూస్తారండి ఇష్యూలు? అసలు ఏంటి, అసలు పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వగలవు, లేకపోతే ప్రభుత్వాలు ఎంత ఇన్వాల్వ్ అయితే బెటర్ అంటారు? ఎలా చూస్తారు ఇష్యూని? విజయ్ గారు, మీకు, అమరేంద్ర గారికి, పణీందర్ గారికి, అట్లాగే వెంకట్ గారికి, మన ప్రేక్షకులు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొన్ని అధికారాలు ఉంటాయి. మన రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కాంగ్రెస్ లిస్ట్ లో ఉమ్మడి జాబితాలో కొన్ని ఉన్నాయి. భూమి, శాంతి భద్రతలు ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కదా. కనుక ఏదైనా పరిశ్రమ రావాలంటే ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించడం, అంటే భూమి, కరెంటు, నీళ్లు, ఇతరత్ర రోడ్లు, ఇట్లాంటి మౌలిక సౌకర్యాలు కల్పించినప్పుడు పరిశ్రమలు వస్తాయి. ఏవైనా సరే అసలు ఉపాధి లభించడంలో పరిశ్రమలు కీలకమైన పాత్ర వహిస్తాయి. ఏవైనా సరే పరిశ్రమలు అంటే ఉత్పత్తి రంగంలో ఉన్న పరిశ్రమలే కాకపోవచ్చు, ఇవాళ టెక్నికల్ గా సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత, అట్లాగే సర్వీస్ రంగం కూడా పెరిగిన తర్వాత, అమెజాన్ లాంటి లక్షల చదరపు అడుగుల మనకు గోడౌన్ ఇక్కడికి వచ్చింది. ప్రపంచంలో అమెరికా తర్వాత మన దగ్గరికి వచ్చింది. నేను ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏం జరగలేదని తప్పు, ఈ ప్రభుత్వంలో అన్ని జరుగుతున్నాయని కూడా తప్పే. కానీ నా ఉద్దేశంలో చాలా పరిశ్రమలు 10 ఏళ్లుగా సింగిల్ విండో సిస్టమ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ సిస్టమ్, వెంటనే పర్మిషన్లు ఇవ్వడం, వీటి వల్ల చాలా 10 ఏళ్లుగా తెలంగాణకు వచ్చిన అభివృద్ధి చాలా మంచిది అంటున్నారు. కానీ ఎప్పుడైనా అభివృద్ధిని ఎట్లా చూస్తారంటే కేవలం పరిశ్రమలు రావడం కంటే పరిశ్రమలు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అనేది కూడా చూస్తారు. చాలా వరకు ఇప్పుడు గతంలో 1000 కోట్ల పెట్టుబడి, 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 కోట్ల పెట్టుబడి ఉండి టెక్నికల్ గా అంతా వాళ్ళే చేసుకుంటారంటే 1000 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి. 1000 కోట్ల పెట్టుబడితో 100 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, అది గొప్పది అనుకోండి. పెట్టుబడి ఎంత అనేది కాదు. ఇప్పుడు ప్రపంచ ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని వేల పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు అనేది చూస్తున్నారు. కనుక గత 10 ఏళ్లుగా చాలా అభివృద్ధి జరిగింది, సమస్య లేదు. చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, సింగిల్ విండో సిస్టమ్ కానీ చాలా వరకు గతంలో పరిశ్రమలు వచ్చినాయి. రెండోది ఏంటంటే హైదరాబాద్ విశ్వనగరంగా ఉంది కనుక హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ ఎవరు తీసేయలేరు కూడా. 2 రకాలు, భౌగోళికంగా అట్లాగే మనకు దాన్ని ఏమంటారు ప్రభుత్వ పరంగా కూడా చెప్తారంటే హైదరాబాద్ నగరం విశిష్టత గురించి చూసుకుంటే భాషల పరంగా కూడా చూసినా మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మన కలకత్తా ఎందుకు వెనుకబడిపోయింది?
వాళ్ళ పాత గోడలకు సున్నాలు వేసుకుంటే పన్ను రద్దు చేస్తాం, ఇంటి పన్ను మాఫీ చేస్తాం అంటున్నారు. ఎందుకంటే డిజిటల్ గా ఉండిపోయింది వాళ్ళ భాష విషయంలో. తమిళనాడు, బెంగళూరు పేరుకి ఇవాళ చెన్నై ఎందుకు వెనక్కి పోయింది? చెన్నైలో కూడా భాష సమస్యనే. బెంగళూరుకు హైదరాబాద్ కు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని భాషలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, నేను బెంగళూరులో మొన్న 3 ఏళ్ళు 4 ఏళ్ళు బెంగళూరులో వచ్చాను. బెంగళూరు పరిస్థితి మళ్ళీ భాషాభిమానం పెరిగి కన్నడ బోర్డులో ఉండాలని చెప్పి హిందీ మాట్లాడొద్దని కూడా జరుగుతున్నాయి అక్కడ. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి ఎట్లా అంటే ఎప్పుడు కూడా మనకి అడ్వాంటేజ్ లేదు. విశ్వనగరంగా హైదరాబాద్ ఉంది కనుక గత ప్రభుత్వం చేసిందని కొనసాగించే క్రమం కావాలి. ఇప్పుడు ప్రభుత్వం కొత్తవి తీసుకురావాలి. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, వెంకట గారికైనా, నాకైనా, మీకైనా, అమరేంద్ర గారికైనా, ఫణీంద్ర గారికైనా బాధ అనిపిస్తుంది. హైదరాబాద్ నగరం విస్తరించాలి, హైదరాబాద్ నగరం బాగా ఉండాలని కోరుకుంటాం. నిజాం ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఏది సరస్సులో కప్పల్లాగా చేపల్లాగా పెరగాలి ఈ నగరం అని ఆశించుంటారు. నిజంగా పెరిగింది కూడా. విశ్వనగరంగా 400 ఏళ్ళ చరిత్ర దాటి ఉన్న దానిలో అందరి పాత్ర ఉంది. నిజాం పాత్ర లేదంట. ఒకనాడు మనకు ప్రత్యేక విమానాశ్రయం ఉంది, ఒక దేశంగా వెలుగొందిన మన ప్రత్యేక రేడియో ఉంది, విమానాశ్రయం ఉంది, కరెన్సీ ఉన్నది, అసలు సైన్యం ఉంది, మనకు అన్ని రకాల ఒక దేశానికి ఉండాల్సిన వనరులన్నీ అప్పుడే పరిశ్రమలు తీసుకొచ్చాడు నిజాం మర్చిపోతామని. కనుక నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మనకు పరిశ్రమలు కూడా నిరంతర ప్రక్రియ. ఒకనాడు మనకు మన కాగజ్నగర్ పరిశ్రమ కానీ, ఒకనాడు మనకు వరంగల్లో ఉన్న మన పటల పరిశ్రమ కానీ, ఇవన్నీ మనకు అడ్వాంటేజే. కానీ ఇవాళ నా బాధ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత ఏదైతే సమతుల్యత సమన్వయం లోపించిందని నేను అంటున్నా. దానివల్ల ఏమవుతుందంటే, వచ్చే వాడిని ఆహ్వానించడమే కాకుండా వాళ్ళకి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎక్కడ లోపం జరుగుతుంది? 3 పోయినాయి. ఇప్పుడు ప్రమాదం గంటికలు మోగుతున్నాయి. 3 పోయినాయి కనుక వచ్చేదాన్ని ఎట్లా కాపాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. దావతికెళ్ళి మనకు పరిశ్రమలు తెచ్చినంటే చేత్తోని పట్టుకొచ్చేది కావాలి. చాలా వరకు పరిశ్రమలు తీసుకొస్తారంటే దానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి, వాళ్ళకి గ్యారెంటీ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రెండోది కూడా ఒక ముఖ్యమైన కారణం, అవినీతి ఉంటే పరిశ్రమలు రావు. మన పర్మిషన్లు ఇవ్వడం కానీ వాటిలో అవినీతి ఉందనుకోండి, పరిశ్రమలు రావు. మన అందుకనే ఇక్కడ అవినీతి కూడా పాల్పంచుకుందా, ఏమైనా రావడానికి ఏమైనా లంచాలు అడిగిందా ఎవరైనా, లేకుంటే స్థానిక ప్రభుత్వాలలో స్థానికంగా ఉన్న నాయకులు ఎవరైనా బెదిరించారా, ఇవన్నీ కూడా ప్రాధాన్యత వహిస్తాయి. లోపాయికారికి ఏం జరిగిందో మనం చెప్పలేము, ఒక్కసారి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేం. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసుకొని ఈ పరిశ్రమలు పోయినాయి ఇక ముందు పోకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వాన్ని మీద ఉన్నది. కేటీఆర్ గారు ఏదైతే 3 పరిశ్రమల విషయంలో అన్నారో అది వాస్తవం అంటున్నాడు. అవి పోయినందుకు బాధ్యత వహించాల్సింది. ఇప్పుడు ఈ పోయినాయి కదా, తేవడానికి మరి నేను ఎంత గొప్ప అని చెప్పుకుంటామో, పోతే కూడా అంతే దాని బాధ్యత వహించాలి కదా అని అంటున్నా. అప్పుడు కూడా అన్నా, ఇప్పుడు అంటున్నా. అప్పుడైనా సరే ఇప్పుడైనా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కావు. పరిశ్రమలు ఉండాలి, కొత్త ఉద్యోగాలు రావాలి, మంచి జరగాలి. హైదరాబాద్ నగరమే కాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి. మనకున్న వనాలని హైదరాబాదే పెద్దది, తర్వాత వరంగలే ఉంది కదా. ఇప్పుడు విమానాశ్రయం వస్తుంది అనుకోండి, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, గతంలో బీఆర్ఎస్ చేసినా మనం సంతోషపడాల్సిందే కదా. ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలు వేసుకుంటే అవసరం లేదు నాకు. పటేలా బోరావన్ కదా అంటే అమలు కాకుండా చూడండి అన్నాడు. మనకు కావాల్సింది ఫలితం. ప్రజలు ఎవరు చూస్తారంటే ఎవరు తెచ్చారని చూడరు, ఏం జరిగింది చూస్తారు, ఏ అభివృద్ధి జరిగింది చూస్తారు. కనుక ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఏమంటారు దాన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి బయట పోకుండా జరిగినాయి ఇక ముందు పోకుండా చూడాలి. తెచ్చే వాటిని కూడా ఇప్పుడు గతంలో అందరూ పోయిస్తున్నారు విదేశాలకు. వచ్చిన పట్టుబడులు ఎంత ఒక శ్వేతపత్రం విడుదల చేయమని నేను కోరుతున్నాను. గత బీజేపీ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది, ఇప్పుడు ఏమైంది, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. అనవసరంగా ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటుంటే మనం ఔరంగజేబ్ షాదిమి అబ్దుల్లా దివానా మన ప్రజలను ఎదురు చూసుకునేందుకు కూర్చునేందుకు కొన్ని వాస్తవాలు వీళ్ళు చెప్పగలుగుతున్నారు. కానీ ప్రభుత్వమే అంకెలతో చెప్తే అంకెల గారిని కాకుండా ఉంటది. ఈ పరిశ్రమలు తెచ్చినాం, ఈ పరిశ్రమలు వచ్చినాయి, ఈ పరిశ్రమలు పోతున్నాయి, ఒక మంచి శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు కూడా మంచి అవగాహన వస్తుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం ఏది ఉందో దాని మీద రాళ్ళు ఊరుతాము. మామూలు కాసే చెట్టుకి రాళ్ళు పడతాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటాం, ప్రతిపక్షంలో వాళ్ళు విమర్శిస్తుంటారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా అంటున్నా. ఈ ప్రభుత్వం ఈ పోలేదు, తెచ్చినవి ఇది తేలేదని బ్లాక్ అండ్ వైట్ లో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్ వెంకట్ గారు, అంటే రామ్మోహన్ గారు మాట్లాడిన దాంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే తీసుకొచ్చిన పరిశ్రమలకి సంబంధించి గొప్పగా చెప్పుకునేటువంటి నాయకులు వెళ్ళిపోతున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి అదే స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. మన దావోస్లో మీ ముఖ్యమంత్రి గారు, లేకపోతే మీ ఐటీ మంత్రి, వీళ్ళందరూ వెళ్ళి మేము అన్ని లక్షల కోట్లు తెచ్చాము, అన్ని వేల కోట్లు తెచ్చాము, అన్ని కంపెనీలు తెచ్చాము, అన్ని ఉద్యోగాల కల్పన ఉండబోతోంది అంటూ గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు కంపెనీలు రాష్ట్రాన్ని వీడి వెళ్ళిపోతున్నాయి అంటే దానికి సంబంధించి కూడా బాధ్యత కూడా మీ ప్రభుత్వం పైనే ఉంటుంది కదా.
సార్ ఒక విషయం ఏంటంటే మనం పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళు సామాజిక ఉద్యమకారులు కాదు సార్, పెట్టుబడిదారులు. ఉమ్, వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఫైనాన్స్ స్టెబిలిటీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బేస్ చేసుకునే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప మన కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో వాళ్ళు ఉండరు. నా మాట మీరు పూర్తిగా అర్థం చేసుకోండి సార్. కానీ ప్రభుత్వంగా భూమిని కల్పించడంలో కానీ, లేకపోతే వాళ్ళకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకి ప్రాపర్ వేలో అన్ని పర్మిషన్స్ ఇవ్వడంలో ఎస్ ఎస్ కానీ. వెంకట్ గారు, నేను మీరు చెప్పిందంతా ఏకీభవిస్తున్నాను. ఇక్కడే ఒక క్వశ్చన్, మీరే చెప్తున్నారు ఆ పెట్టుబడిదారులు ఎక్కడ బెటర్గా ఉంటే అక్కడికే వెళ్ళిపోతున్నారు అని. ఆ బెటర్నెస్ ఏదో మీరే ఇస్తే, అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇక్కడే ఉంటారు కదా అంటున్నా. మనకంటే తమిళనాడు బెటర్గా ఇస్తుంది, లేకపోతే భూమి తక్కువ రేటుకి ఇస్తుంది అని చెప్తున్నారు. అదేదో తెలంగాణనే ఇస్తే బెటర్ కదా. అయితే నేను మాట ఇప్పుడు లూలు మాట స్టోరీ చెప్పాలి మళ్ళీ. నేను అమరేందర్ గారు అని చెప్పి, అమరేందర్ రెడ్డి గారు అక్కడ ఇది వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఈ ఐటీ మినిస్టర్ ఉండే. మీరు నా మాట ఇప్పుడు మంచిగా అర్థం చేసుకోవాలి. మీరు తప్పకుండా. సో వారు ఏమంటారంటే లూలు మార్ట్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ వారి ద్వారా వచ్చే ఉద్యోగాల కంటే, వాళ్ళ ద్వారా వచ్చే ఆర్థిక స్వావలంబన కంటే, వారి ద్వారా వచ్చే ఇన్కమ్ కంటే వారికి మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఎక్కువైనప్పుడు దాన్ని రావాలనుకుంటామా పోవాలనుకుంటామా? నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొన్నారనుకోండి, నేను ఆ ట్రాక్టర్ ద్వారా నేను పొలమైనా మంచిగా దున్నాలి, లేకపోతే దాన్ని నేను బయట మట్టి తోలుకోవడమో దేనికో తోలుకోవడం పనికి వస్తే దానివల్ల నాకు లాభం ఉంటుంది. కానీ నా ఇంట్లో ట్రాక్టర్ ఉందని చెప్పుకోవడం కోసం, ఊళ్ళో చెప్పుకోవడం కోసం నేను ఏది అప్పు తెచ్చుకొని నా ట్రాక్టర్ కొని పెట్టి ఇంట్లో పెట్టుకుంటానా సార్? నా మాట మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇండస్ట్రీస్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి, ఒక లిబరల్ వేలో వాళ్ళకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు ఏదో ఆల్రెడీ తెచ్చిపెట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రభుత్వం ద్వారానో పార్టీ ద్వారా ఇబ్బంది జరిగితే వాళ్ళు వెళ్ళుంటే మాత్రం మీరు ఏ మాట అన్నా కూడా నేను పడడానికి సిద్ధంగా ఉంటా. కానీ వాళ్ళు పెట్టిన పోస్టే ఒక అన్సైంటిఫికల్. దాని మీద కూడా మనం సైంటిఫికల్ గా మాట్లాడితే వాళ్ళు పెట్టిన పోస్ట్ ఉంటది. సో ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మాట అడుగుతున్నా మరి కేటీఆర్ గారికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలిసి కొరియా కూడా కొంచెం వచ్చినట్టుందేమో. కొరియాలో కియా కంపెనీ ఉంటుంది, మరి కియా కంపెనీ తీసుకొచ్చి ఆంధ్ర పోనీయకుండా తెలంగాణ పెట్టించుకుంటే అయిపోయేది కదా. మరి ఎందుకు పెట్టియలే? మరి అలా ఆంధ్రకు పోయే కంపెనీస్ కానీ, కర్ణాటక పోయే కంపెనీస్ కానీ, వేరే కంపెనీ అన్ని తీసుకొచ్చి ఇక్కడ లాగా పెడితే అయిపోతుంది కదా. అట్లా ఉండదు సార్. సరే, ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేస్తాం. కానీ అవతలని గుంజు పెట్టుకొచ్చి ఇక్కడ చేసుకుంటూ పోతే వాళ్ళ కింద మనం తక్కువ తలకాల్సి వస్తుంది. పేదవాళ్ళ భూములకు వాళ్ళకి కట్టు పెట్టాలి, ఇక్కడ ఉన్న ఈ రిసోర్సెస్ అంతా వాళ్ళని దోచిపెట్టి పెట్టాలి. అవసరం ఏముంటుంది ప్రభుత్వాలకి? ప్రభుత్వాలు ఎంతవరకైనా లిబర్టీ ఇచ్చే వరకు ఉద్యోగాల కోసం మనం తీసుకొస్తాం, కానీ ఉద్యోగాల కోసం, ఇన్కమ్ కోసం, ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడం కోసం తెస్తాం. కానీ ఇక్కడున్న భూములను కానీ, ఇక్కడున్న ఏది వ్యవస్థీకృత అంశాలను వాళ్ళందరినీ కట్టబెట్టడం కోసం చేసే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయదు. సో ఈ రోజు పోయిన కంపెనీలు కూడా గుజరాత్కి ఏ కారణం చేత పోయినాయో, ఆంధ్రప్రదేశ్కి ఏ కారణం చేత పోయినాయో, ఇదే కారణాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కేటీఆర్ గారిని వాళ్ళ దగ్గర నుంచి అడుక్కొని ఆ అంశాలు మాకు కనుక చెప్పే ప్రయత్నం కనుక చేస్తే, ఇన్ కేసు నిజంగా పార్టీ వల్ల ఇబ్బంది కనుక అయి ఉంటే మాత్రం 100%, ప్రభుత్వం వల్ల ఇబ్బంది కనుక అయి ఉంటే 100% రిజాల్వ్ చేస్తాం. కానీ అది కారణంగా చూపించే ప్రయత్నం ఎందుకు చేయాలి కేటీఆర్ గారు? నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఈ వేదికన. పెద్దవాళ్ళందరికీ తెలుసు, గ్రంథి మల్లికార్జున గారు అని చెప్పి ఒక మంచి కంపెనీస్ ఉంటాయి ఆయనకి. ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వారే కట్టించారు, దాంతోపాటు విజయవాడ హైదరాబాద్ హైవే వారే కట్టించారు, చాలా డెవలప్మెంట్ అంశాలు వాళ్ళే కట్టించారు. గ్రంథి మల్లికార్జున గారు ఉన్నప్పుడు కొంచెం టోల్ గేట్ల రుసుము తక్కువ ఉండే, చాలా క్వాలిటీ రోడ్లు ఉండే. ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చే రోడ్లని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లని అన్ని ఆదానికే ఉన్నాయి. మరి ఈ రోజు మన దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఈ రోజు ఆదానికి పోతున్నాయి కదా. అది డైరెక్ట్ రూపంలో, ఇండైరెక్ట్ రూపంలో. ఎంతమందికి ఆదాని తెలంగాణ రాష్ట్రం వాళ్ళకే దాంట్లో ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నాడు. మరి దీని మీద అడిగే దమ్ము కేటీఆర్ గారికి ఉందా? మరి ఎందుకు అడగరు? ఎందుకు? మరి ఈ 10 సంవత్సరాల పాటు జిఎంఆర్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఎందుకు ఆదాయాన్ని ఇక్కడ స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేశారు? దానివల్ల ఎవరికి నష్టం అవుతుంది? ఒకసారి మీరు నాందేడ్ రోడ్ చూడండి, ఒకసారి సూర్యాపేట ఖమ్మం రోడ్ చూడండి, ఖమ్మం కోదాడ రోడ్ చూడండి. ఈ రోడ్లు ఎవరు? జిఎంఆర్ గారిగా. ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి, తెలుగు స్టేట్కి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోయినాము? ఎందుకు గుజరాత్లో ఉన్న ఒక వ్యక్తిని ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసినాం? ఇవన్నీ పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం. మా తరం వాళ్ళు ఈ విషయంలో భయపడుతున్నాం. మరి నాకంటే పెద్దవాళ్ళు మీరు అందరూ, మరి మీరేం ఆలోచిస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ అట్టగట్టే ప్రయత్నం చేద్దాం. మరి ఇలాంటి విషయాలు మాట్లాడాలి. మీరు అడగచ్చు కదా వెంకటన్న, మీరు అడగచ్చు కదా. మేము అడుగుతున్నాం ఇంతమంది మీ మీద వస్తున్నాం. కానీ ఒక్క ఇప్పుడు అదాని కంపెనీతో ఒప్పందం మొన్ననే మీరు కుదిరించుకుంటారు కదా. 100 కోట్ల కాంట్రిబ్యూషన్ అదానికి ఇచ్చింది కలిసింది రేవంత్ రెడ్డి గారు కదా, ఆయన చెడుతో పైకి తీసుకుని వెళ్ళి రేవంత్ రెడ్డి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మనం 100 కోట్ల రూపాయలు వెనక్కి తెచ్చుకోవడం అనేది జరిగింది కదా. విషయం ఏంటంటే ఒక విషయం, ఎందుకంటే పెట్టుబడులకు అంటరానితనం ఉండదు. అంటే
పెట్టుబడులకు అంటరానితనం లేదు. ఎవరు వచ్చినా పెట్టుబడి పెడితే ఆహ్వానించాల్సింది నేను చెప్తున్నా కదా. గట్టిగా సమర్థిస్తున్నా. రైట్, ఒక్కసారి అమరేంద్ర గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. అమరేంద్ర గారు కంటిన్యూ చేయండి. సార్, సోదరుడు వెంకట్ ఇప్పుడు రామ్మోహన్ సార్ మాట్లాడిండు, ఫరీందర్ సార్ మాట్లాడిండు. ఎక్కడనో ఆయన మనసుకు కూడా తెలుసు కానీ నిజాయితీ లోపిస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ, ఒక్క నిమిషం, హ్యూమన్ సైకాలజీలో ఏదో ఇప్పుడు మనం ఒక పార్టీ నుంచి వచ్చినాం, ప్రతినిధిగా మాట్లాడాలనే సంకల్పం పక్కబడితే, ఇంతకుముందు రామ్మోహన్ సార్ అన్నారు, ఇలా ఫేస్బుక్ కానీ అమెజాన్ కానీ ఎన్నో కంపెనీలు అక్కడ కేంద్ర కంపెనీలో ఎక్కడైతే కేంద్ర వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి కాకుండా హైదరాబాద్ ఎంచుకున్నారు. దాంట్లో ఒక్కరిదే కేటీఆర్ గారిదే అంటలేను. కేటీఆర్ కూడా ఒక గ్రౌండ్ చేసింది. ఏం చేసింది సార్? గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఓపెన్ గా చెప్పారు రామ్మోహన్ సార్ కూడా. అమెజాన్ లేదు సార్, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అమెజాన్ లేదు. ఒక్క నిమిషం బ్రదర్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, రోషయ్య గారు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మీరు పవర్ హాలిడే కంపెనీలకు ఇచ్చిరా లేదా? పవర్ హాలిడే ఇచ్చి 2 రోజులు 3 రోజులు ఆ కంపెనీలన్నీ బంద్ పెట్టి ఆ ఉత్పత్తిని తక్కువ చేసి మీరు తెలంగాణ స్థూల ఆదాయము, సూక్ష్మాదాయము, తలసరి ఆదాయాన్ని గండి కొట్టినటువంటి నిజాయితీ ఉండాలి. ఒక నిమిషం వెంకట్, మీరు మాట్లాడుతూ మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి తలసరి ఆదాయము ఈ రాష్ట్రంలో ఈ వెంకట్ గారు, సరే అమరేంద్ర గారిని కంక్లూడ్ చేయనివ్వండి. నేను చెప్తున్నప్పుడు మీరు వినాలి, మీరు తర్వాత ఎన్నైనా మాట్లాడండి. ఒక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరంన్నర సంది జిఎస్టీ ఎంత వస్తుంది, మీ దగ్గర నుంచి మన దగ్గర ఆదాయాలు వనరులు ఎట్లా వస్తున్నాయి అనేది ఒక్కసారి కాగ్ నివేదిక ఉంది, కేంద్ర ప్రభుత్వ నివేదిక ఉంది, మీ దగ్గర అన్ని నివేదికలు ఉన్నాయి. కానీ నేను ఒక విషయం చెప్తా, నేను గతంలో కూడా మీకు ఒక ఫార్మాట్, మీరు ఇంతకు ముందు కూడా అన్నారు, ఇలా రేవంత్ రెడ్డికి సార్ కూడా రామ్మోహన్ సార్ అన్నారు, ఎవరికైనా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి రావాలి అని ఉండాలి, కానీ ఆయన పనిచేసే విధానం మీద ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటది. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మళ్ళీ నువ్వు సబ్జెక్ట్ కరెక్షన్ అని పోతున్నానని అనుకోకు, కానీ ఇవాళ హైడ్రా అనేది తీసుకొచ్చిర్రు. హైడ్రా అనేది విధి విధానాలతో ఉండాలి. హైకోర్టు చివాట్లు పెట్టింది, శనివారం ఆదివారం తప్ప మిగతా దినాలు మీకు కనబడతలేవా? మళ్ళొకసారి మీరు చేస్తే రంగనాథ్ గారు మిమ్మల్ని తీసుకుపోయి లోబడేవాల్సి వస్తుంది అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్కే కోర్టు చివాట్లు పెట్టింది. నేను క్లియర్ గా చెప్తున్నా, ఇలా కోర్టు శనివారం ఆదివారం బడుగు జీవుల మీద, ఉన్నోళ్ళ మీద కాకుండా బడుగు జీవుల మీద మూసి ప్రక్షాళన చెయ్యాలి. కానీ మీరు మూసి సుందరీకరణ పేరు మీద, దాని పేరు మీద పేద ఇల్లు ఊరగొడితే ఆ ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద కూడా పడుతుంది. ఇక్కడ ప్రజల జీవన విధానం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రవర్తన ఉన్నది అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ జరుగుతుంటది. అదే విధంగా ఓపెన్ గా చెప్పండి, పవర్ హాలిడే ఉండడం వల్ల కార్మికులు నష్టపోయారు, ఇండస్ట్రీలు నష్టపోయారు గతంలో. కానీ కేసీఆర్ గారు వచ్చిన సంవత్సరంలో అది 2 రూపాయలకు కొనడా, 5 రూపాయలకు కొనడా, 10 రూపాయలకు కొనడా, ఛత్తీస్గఢ్ నుంచి కొనడా, ఎక్కడి నుంచి కొనడా, ఒక్క రోజు కూడా పవర్ హాలిడే లేకుండా ఇటు ఇండస్ట్రీని కానీ అదే విధంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీని కూడా డెవలప్ చేసినటువంటి ఘనత. ఇవాళ ఉత్తగానే ఊరికే ఏదో నిజాం కాలంలో ఉన్నటువంటి చాలా ఫ్యాక్టరీలు, నిజాం ఫ్యాక్టరీ మేమేమైనా మూత వేసినామా? నిజాం ఫ్యాక్టరీ మేము మూసేసినామా? మేము చేసినామా? అది ఏ ప్రభుత్వంలో అయింది? 50 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం అయింది? ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఎట్లా పక్కకు పోయినాయి? మీరు గ్రంథి మల్లికార్జున గురించి చెప్తారు, జిఎంఆర్ ఆయన ఎక్కడైనా తెలుసా? ఆయన మనకు అదాని ఎంతనో జిఎంఆర్ ఎంతనే ఆయన మీకు తెలియకుండా వచ్చు. జిఎంఆర్ ఆయన కూడా మన దగ్గర ఆయన ఏం కాదు, ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆయన కాదు, మీకు అది తెలియకుండా. మేము ఇంతకుముందు ఒక్క నిమిషం వెంకట్, నేనేమంటున్నా, 100 కోట్ల రూపాయలు అదాని తోటేమో అక్కడ రాహుల్ గాంధీ అదాని అనేటోళ్ళు మోడీ దోస్తు, మోడీ పెంచి పోషిస్తుండు, గుజరాత్ వాళ్ళని పెంచి పోషిస్తుండేమో ఆయన మొత్తుకుంటాడు. ఇక్కడికి వచ్చేమో ఢిల్లీలోనేమో నొల్లి, గల్లీలోనేమో దోస్తాన చేసుకుంటా ఇద్దరు చేతులు కలుపుకొని 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కోసం మాకు దానం ఇచ్చిండు అని చెప్పి రాహుల్ గాంధీ తిట్టగానే ఆ 100 కోట్లు వాపస్ ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఆయనతో పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటారు. మళ్ళీ నువ్వేమంటున్నావు, అదాని రోడ్లు వేస్తుండు, అదాని ఇది రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ మీకు తెలియకుండొచ్చు.
రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ అవసరం లేని చోట ఇవాళ మీ పర్మిషన్లు ఇచ్చి ఆ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ జేబులు వేసుకోమని ప్రయత్నిస్తున్నటువంటి ఇవాళ రామన్నపేటకు రా, యాదాద్రి జిల్లాలో ఉన్న రామన్నపేట ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎంత నష్టం చేస్తుంది, ఎంత భూములను గుంజుకుంటుంది అనేది మీకు తెలుస్తుంది. నేనేమంటున్నా, జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రభుత్వంలో ఎవరైనా ఉండని, ఇలా గుజరాత్ పోతుందంటే, తమిళనాడు పోతుందంటే, చంద్రబాబు నాయుడు పోతుందంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలా కేంద్ర ప్రభుత్వం తోటి ఆయన అంటగాగిన ఉన్నాడు, ఆయన కొన్ని పనులు చేసుకోగలుగుతాడని ఇండస్ట్రీలు తరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి విధి విధానాల్లో లాండ్ ఆర్డర్ లేదు. తర్వాత ఎన్నిసార్లు అమరేంద్ర గారు తెలంగాణ వాళ్ళు రాకపోతే కాంగ్రెస్ వస్తే ఢిల్లీ గులాంలు అవుతారన్నారు. ఈ రోజుతో సహా 39 సార్లు ఫ్లైట్లలో తిరుగుకుంటా నమ్మకం లేని ఆయనను ఒక మంత్రిని పక్కకు పెట్టుకోకుండా ఆయన ఎవరు నమ్ముతలేరు. అమరేంద్ర గారు ఒక నిమిషం అమరేంద్ర గారు ఒక నిమిషం మీరు పర్మిషన్ ఇవ్వడానికి ఢిల్లీ పోతున్నారు. అమరేంద్ర గారు ఒక్క నిమిషం అండి. రైట్ మీ బాధ అర్థమైంది. ఒక్కసారి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మాట్లాడిపోతాను, కొంచెం పని ఉన్నది. తప్పకుండా ఏమంటే రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు కోతలు మొదలైంది, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంత మనం ఎనాలిసిస్ చేసుకుందాం. రాష్ట్రంలో నేను చెప్తాను కరెంటు కోతలు చెప్తాను. ఊళ్ళో ఉంటున్నాడు. ఇప్పుడు నేను నా ఇంటి బోర్ బంద్ అయింది. ఇప్పుడు 3 సార్లు డిస్టర్బెన్స్ అయింది. నేను లాగ్ బుక్ల సంగతి అప్పటిది, అది వెంకటరెడ్డి గారి నల్గొండ జిల్లా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మా ఇంటి బోర్ నేను చూపెడతాను. నేను ఏమంటున్నానంటే వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, కరెంటు కోతలు మొదలైనవి. పరిశ్రమలు వచ్చేది కరెంటును కూడా చూస్తారు సార్, నీళ్లు కరెంటు రెండు చూస్తారు. మాకు సమస్య వచ్చింది, నేను సమస్యను పక్కదారి పెట్టి సార్ వెంకట గారు మీరు చాలా గౌరవం ఉంది, మీరు చాలా ఎడ్యుకేటెడ్, మంచి పదవి రావాలి. ఖచ్చితంగా. కానీ నేనేమంటానంటే కరెంటు కోతలు మొదలైనా సార్ స్పష్టంగా చూడండి ఒకసారి. రెండోది ఏంటంటే వచ్చేటోడు ఏం చూస్తారా, నీళ్లు ఇస్తారా, కరెంట్ ఇస్తారా, భూమి ఇస్తారా అని చూస్తారు. ఇప్పుడు ఆమ్రాన్ ఫ్యాక్టరీ మనకు అది వచ్చింది కదా, మనకు బ్యాటరీ ఫ్యాక్టరీ వచ్చింది కదా, కళాదేవదేవి మనకు అటు గుంజుకొచ్చినామా, కొన్ని పరిస్థితులు కనిపించాలి. మనం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. మా దగ్గరకు వస్తే పరిశ్రమలు పెట్టుకోండి, మీకు రాయితీలు ఇస్తామని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక మాట నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా రామగుండం నుంచి మన ఎన్టీపీసీ నుంచి కరెంట్ ఇస్తా అంటే సమన్వయ లోపం కదా, మాకు వద్దన్నాం. మనం ఇప్పుడు కావాలంటున్నాం, మొన్నదాకా వద్దన్నాం. నాకు 800 మెగావాట్ల కరెంటు ఎన్టీపీసీ నుంచి మనకి ఇస్తానన్నారు, మన వాటాగా ఇస్తామన్నారు, డబ్బులు తీసుకు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి కొనాల్సి వస్తుంది, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదా. అందుకని నేనేమంటున్నా సార్, ఇది కొంచెం సమన్వయ లోపం అవుతుంది. ఏ పని మొదలు చేయాలో ఏ పని వెనక చేయాలో చేస్తలేరు, దాని వల్ల వస్తున్న సమస్య. దీన్ని సరిదిద్దుకోండి. మీ అంతర్గత కలహాలు ఉన్నాయి, అంతర్గతంగా పదవి గండం ఉంది, ఢిల్లీ 10 సార్లు పోయి వస్తున్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, స్పష్టంగా మంచి చేస్తే మంచి అంటున్నాను నేను. కానీ వీటి వల్ల మీ అంతర్గత కలహాల వల్ల రాష్ట్రం అభివృద్ధి దెబ్బతినవద్దు కదా అనే మాట గమనించాలి. ఇప్పటికైనా సరే రాష్ట్రం మీద పడండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ మళ్ళీ పెట్టండి, పరిశ్రమలు వచ్చినట్టు చేయండి, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోండి. పోతున్నారు కేంద్ర ప్రభుత్వం అడగడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులే అడుగుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేసి పణేంద్ర గారిని కూడా కోరుతున్నాను నేను, మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని కూడా ఇప్పిస్తే ఇంకా మంచిగా ఉంటది కదా అంటున్నారు. ఇప్పుడు మన మొత్తం తెలంగాణ ఆర్థిక అభివృద్ధి చూసుకుంటే దక్షిణ భారతదేశం మనకు ఉత్తర భారతదేశం కానీ దేశానికి ఒక రకంగా ఆర్థికంగా వెన్నుతాను గుజరాత్ తప్పిస్తే మిగతా అన్ని దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ డిమిటేషన్ దాని మీద లొల్లి జరుగుతుంది, భాష పరంగా లొల్లి జరుగుతుంది. వీటిని పక్కన పెట్టి మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మనకు గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా, మనం భాష పరంగా చూసినా ప్రాంత పరంగా చూసినా మనకు మంచి ఈ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుందాం. అన్ని పార్టీలు తమిళనాడు రాజకీయాలు చేద్దాం సార్. నేనేం స్పష్టంగా చెప్తున్నా, తమిళనాడులో అది ఎట్లా అన్ని పార్టీలు కనుక అభివృద్ధి కోరుకుంటున్నాయో, ఏదైనా చిన్న సమస్య హిందీ వస్తే అన్ని అన్నాడీఎంకే డిఎంకే కాదు, ఆఖరికి విజయ్ కూడా నిన్నటిదాకా డిఎంకే విమర్శించిన విజయ్ గారు కూడా కొత్త పార్టీ, ఆయన కూడా సమర్థించాడు. మనం కూడా ఇక్కడ కాంగ్రెసా బీజేపీ బీఆర్ఎస్ మనందరం కూడా సహకరించుకోవాలి. ఒక రకంగా చెప్పండి తెలంగాణ అభివృద్ధి పట్ల దయచేసి అన్ని పార్టీలు ఎక్కడ డిమాండ్ చేయాలి అక్కడ చేద్దాం, ఎక్కడ తెచ్చుకుందాం మనం అని నేను అంటున్నాను సార్. అంతే. రైట్. క్షమించాలి, 10 నిమిషాలు ముందు పోతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్ వెంకట్ గారు, ఒక విషయం అండి, ఇందాక మీరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లులు మాల్ విషయంలోనే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అప్పుడు ఐటీ మంత్రి ఏం చెప్పారు, లేకపోతే అప్పుడు పెట్టుబడుల శాఖ మంత్రి ఏం చెప్పారంటే ఇచ్చే ఇన్సెంటివ్స్ ఎక్కువ అవుతున్నాయి వచ్చేదానికంటే లాభం కంటే. అండ్ మోరోవర్ అప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ స్థలం వాళ్ళకి కేటాయిస్తా అన్నటువంటి స్థలం చాలా ఖరీదైనది, వాల్యూతో కూడుకున్నది, కాబట్టి మేము ఇక్కడ పెట్టాల్తలుచుకోలేదు అని చెప్పారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కూడా
సరే, ఆ స్థలం కేటాయించట్లేదు, విశాఖలోని మరో స్థలాన్ని కేటాయించదలుచుకున్నాము, దానికి సంబంధించి చర్చలు జరుపుదామని ఆ రోజు లూలు మాల్తో ఎక్కడా కూడా చర్చలు జరపలేదు. ఈ స్థలాన్ని కేటాయించట్లేదు, మాకు అవసరం లేదని చెప్పి వదిలేశారు. ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడుకున్నారు, కేటీఆర్ గారు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, హైదరాబాద్కు వచ్చింది ఆ కంపెనీ. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను, కొన్ని సమస్యలు ఉంటాయి. ఒక కంపెనీ వచ్చినప్పుడు మీరు అన్నట్లుగా ఇన్సెంటివ్స్ విషయంలోనే ఇతర విషయాల్లోనే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని పరిష్కరించుకొని ఇక్కడే కొనసాగించే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు అంటున్నా. మీరు ఇంకో మాట కూడా అన్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు. అలా కదన్నా, లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయంటే భయపడేది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో సగం తాలూకా ఏవైతే ఉన్నాయో ఆ భూములు అన్ని కూడా గవర్నమెంట్ ఉన్న భూములను కూడా ఆయన అమ్మేశాడు. ఆయన సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు వచ్చేసిందంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి, గవర్నమెంట్ భవనాల దగ్గర నుంచి, సచివాలయాల దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్ కి వాళ్ళు ఏ విధంగా వనరులు చేకూర్చాలని చెప్పేసిన ఆలోచనలో వాళ్ళు భాగంగా పడ్డారు తప్పించి, కానీ ఆయన గుడ్డు మంత్రి అని కూడా పేరు పెట్టారు. అందుకోసం అనేసి అమర్నాథ్ తీసుకెళ్లి అమర్నాథ్, అదే గుడ్డు మంత్రి అమర్నాథ్ అని చెప్పేసి ఆయన పేరు కూడా పెట్టారు. ఆ సమ్మిట్ లోకి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ సమ్మిట్ లోకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. ఆ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం రాజధాని లేనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. సో ఎవరైనా ప్రాజెక్టులు పెట్టాలంటే ముందు ఆ యొక్క సీఎం మీద ఎన్నో సంబంధించిన కేసులు ఉన్నాయి. అక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల మీద తలలు వేస్తే కొట్టుకుని చచ్చిపోతుండేవారు. సరైనటువంటి ఆ యొక్క రాజ్యాంగానికి సంబంధించినటువంటి విలువలు ఎక్కడ కూడా కాపాడే పరిస్థితి ఎక్కడ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వనరులు ఉన్నా కూడా అక్కడ మంత్రివర్గం కానీ సరైన ఎమ్మెల్యేలు కానీ సరైనటువంటి ఎంత దోచుకుందామో ప్రజల దగ్గర నుంచి అనే భావనలో ఉన్నారు. కాబట్టి ఈ లూలు మాల్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆ రోజు వెళ్ళిపోవడం అనేది మన తెలంగాణకి రావడం అనేది జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఇందాక మాధవరావు గారు అన్న చెప్పినట్టు ఒక మాట అయితే వాస్తవం. అంటే కేటీఆర్ గారు చెప్పిన మాటలో ఒకటైతే చెప్తాడు, ప్రాజెక్టులు తెచ్చేటప్పటికి ఎంతైతే బాధ్యత ఉందో ఆ ప్రాజెక్టులు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ సరైనటువంటి ఆ యొక్క ఐటీ శాఖ మంత్రులకు కానీ ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ 100% వాళ్ళ యొక్క బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అది పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను. అది ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే కూడా. అరే మీరు ఇంత కష్టపడి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చారు, ఆ ప్రాజెక్ట్ మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోతుంది, దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటి, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు వెళ్తున్నది, ఎందుకు వెళ్ళలేక పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇది ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలని కోరుకుంటాను తప్పించి, కానీ రాష్ట్రం ఎక్కడ కూడా వెనకబడాలని చెప్పని ఎవరు కూడా కోరుకోం కదా. సో 100% కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు పార్టీలో నేను ఇన్ని ప్రాజెక్టులు తెచ్చాను అని చెప్పేసి ఆయన గొప్పగా చెప్పుకునే విధానంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ కొన్ని ప్రాజెక్టులు వెళ్తున్నప్పుడు కూడా ఆయన బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. ఇది 100% రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్టులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి, మన ఏ మౌలిక వసతులు ఇవ్వలేని పరిస్థితుల్లో వెళుతున్నాయి, ఆ పర్సంటేజ్ రేషియోస్ ఎలాగున్నాయి, ఎందుకు వెళ్తున్నాయని చెప్పేసి ఆలోచించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అయితే 100% ఉంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం నేను. రైట్ వెంకట్ గారు, ఒక్క విషయం అండి, అంటే మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి కాగ్నిజెంట్ అనేటువంటి ఒక కంపెనీ 17,000 కొత్త ఉద్యోగాలతో హైదరాబాద్లోనే వాళ్ళ ఐటీ రంగాన్ని విస్తరించబోతోంది. దాంతోపాటుగా HCL కూడా 5,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తూ మరో కొత్త కంపెనీ పెట్టబోతోంది. ఆల్రెడీ ఉంది HCL, మరో కొత్త క్యాంపస్ను కూడా ఏర్పాటు చేయబోతోంది. స్వయంగా ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళి, మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ దావోస్కు వెళ్ళి అక్కడ మాట్లాడి సాధించుకున్నటువంటి విషయాలు. ఈ విషయాల్లో ఏ విధంగా ముఖ్యమంత్రి గారు పొగడబడతారో, ఏదైతే కంపెనీలు వెళ్ళిపోయేటప్పుడు అదే విమర్శను ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటున్నా. ఇప్పుడు కంపెనీలు వచ్చే విషయంలో మా ప్రభుత్వం సాధించిందని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారే, అదే కంపెనీలు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అవి కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కదా, వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వచ్చారు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. అంటే కంపెనీలు వచ్చే విషయంలో గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్తా ఏమంటున్నాను సార్. ఇప్పుడు రావడంలో వాళ్ళ పాత్ర ప్రత్యక్షంగా ఉన్న తర్వాత పోవడంలో వాళ్ళ పాత్ర లేనప్పుడు ఇన్ కేస్ ఆ మాట ఇప్పుడు మీరే లేదని ఎలా చెప్తున్నారు మీరు? మీరు ఉన్నారు, కోఆర్డినేషన్ బాధ్యతలు ఉన్నారు, ఈ టీం ని మొత్తం కోఆర్డినేట్ చేసారు. కానీ మీరు బాగా చేసినప్పటికీ కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. టెక్నికల్ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాల్సింది ఎవరు? సార్ లెట్ మీ కంక్లూడ్ సార్. నేనేమంటాను, ఇంకా నేను చెప్పేది మీరు పూర్తిగా వింటలేదు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నాను. సో నేనేమంటున్నా, ఇన్ కేసు మీ వల్లనే ఇబ్బంది జరిగింది అనుకున్నప్పుడు మీరు మిమ్మల్ని మాటన్నా కూడా మీరు తలకాయ కింద పెట్టుకుంటారు. ఈ రోజు వెళ్తున్న కంపెనీలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరుగుతుందని చెప్పి రుజువు చేసే ప్రయత్నం చేస్తే 100% దాన్ని సర్దుబాటు చేసుకుంటాం. కానీ వాళ్ళ వెనకాల ఉన్న హిడెన్ అజెండాని వెనకాల పెట్టుకొని దాన్ని రాజకీయంగా మా మీద ఏదో పైతం చూపే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎందుకు రిసీవ్ చేసుకోవాలి? అది నా మాట మీరు వినే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం కూడా హలో సార్, నేను ఇందాక నేను చెప్పాను కదా, లూలు మాల్ అనేది అక్కడ నుంచి ఇక్కడికి రాలేదు సార్. ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంది, అక్కడ ఉంది అక్కడే ఉన్నది, అది ఎక్కడైనా ఉంటది. ఇంకా కొన్ని రూరల్ ప్రాంతాల్లో ఉన్న ఖమ్మము, కరీంనగర్ లాంటి, వరంగల్ లాంటి ఛాన్సెస్ ఉంటాయి. మెట్రోపాలిటన్ సిటీస్ లో కడుతున్నారు. సో నేను ఏమంటున్నానంటే సార్, ఇక్కడ ఎప్పుడన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ రూపంలో ఇస్తుంది.
ఇప్పుడు మీరు ఇంకోటి కూడా చూడాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కొంతవరకు స్థలాల కేటాయింపులు జరుగుతాయి. ఇది మన పర్టికులర్గా ఇండస్ట్రియల్ పారిశ్రామిక సంబంధించిన ల్యాండ్స్లో రెడ్ జోన్లో కానీ గ్రీన్ జోన్లో కానీ సెమీ గ్రీన్ అండ్ రెడ్ జోన్లో కానీ వీటిలో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైన అవకాశాలు ఇస్తుంటాయి గవర్నమెంట్. ఎందుకు ఇది కింది వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేసే క్రమంలో భాగంగా ఇస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇన్సెంటివ్స్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచుకుంటది, కానీ పెట్టుబడిదారులను మన ఇన్సెంటివ్స్ రూపంలో మొత్తం ఇక్కడ నుంచి దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని దాన్ని దోపిడీ అంటారు. సో ఆ పనిని బీఆర్ఎస్ చేసిందని నేనేం అంటలేను, కాంగ్రెస్ పార్టీ చేయదని అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేయదని అంటున్నా. ఇదంతా నేనేమంటున్నా, ఆ కంపెనీ వెళ్ళడానికి ఇది కారణం అని చెప్పి కూడా నేను చెప్తలేను. అసలు ఆ కంపెనీ ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు ఏం చేసిందో, ఆ ఎంఓయూని కేటీఆర్ గారు కూడా బయట పెడితే బాగుంటుంది. వాళ్ళు ఏమైనా ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా పెట్టుబడి రూపాయలు ఇక్కడ పెట్టిరా, ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా, వాళ్ళు ఏమైనా సింగిల్ విండో ద్వారా ఏమైనా పర్మిషన్స్ అన్ని ఇచ్చిరా, మరి ఎందుకు పోయారు ఏంటి అని చెప్పి అంత వివరణ బయట చెప్తే బాగుంటుంది. కానీ కేవలం నేను తెచ్చిన కాబట్టి మీరు పంపించారు కదా అని చెప్పి దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో అది అమరేందర్ గారిని అడుగుదాం. అమరేందర్ గారు, అసలు శాస్త్రీయతే లేదా ట్వీట్కి అసలు ఎంఓయూని కూడా కనీసం బయటపెట్టలేకపోయారు, అసలు అది నిజం కాదేమో అనేటువంటి విషయాన్ని వెంకట్ గారు చెప్తున్నారు, ఏమంటారు? నేనేమంటున్నా సార్, కేటీఆర్ గారి బాధ్యతకు మించి ఆయన ఒక విషయాన్ని చెప్పిండు. ప్రభుత్వం ఏం చేయాలంటే, నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండని ఇంకెవరైనా ఉండి మా ముఖ్యమంత్రి ఆయన, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాం. కానీ ఒక బాధ కూడా ఏం కలుగుతుంది అంటే, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు ఈ ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికి కొన్ని సమీకరణలు చేయవలసిన అవసరం ఉంది, కొంత ధైర్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ ప్రజలకు నేనేమంటున్నా, చిన్న ఇష్యూ కోసం సోదరుడు తప్పుగా అనుకోవద్దు, కానీ ఢిల్లీ పోవడం తప్పంటలేను, కేంద్ర మంత్రులను కలవడం తప్పంటలేను, రాహుల్ గాంధీని కలవడం తప్పంటలేను. కానీ ఈ విధానాలు ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయి అనేది అది వాళ్ళకు వదిలేస్తున్న సందర్భం. ఎందుకంటే ఇప్పుడు మొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా నేనే తెచ్చిన అన్నాడు. సరే, మేమేమంటున్నాము, మా పీరియడ్ లో కొట్లాడినాము, వాళ్ళు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, క్రెడిట్ కూడా తీసుకోమనండి. తెచ్చిన దానికి గతంలో ఎవరు చేసిన దానికి కూడా నేనే తీసుకుంటున్నా అన్నా, కానీ ఇప్పుడు పోతున్న దానికి జవాబుదారితనంగా ఎందుకు పోయిందో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదా, ఇక్కడ వాతావరణం నచ్చలేదా, ఇక్కడ అధికారులు నచ్చలేదా, లేకపోతే ఇక్కడ ఉన్న పార్టీ పనిచేస్తలేదా, లేకపోతే ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రులు ఏమైనా లోపాయికారి ఒప్పందాలు ఏమైనా చేసుకుంటుర్రా, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్కి లేదండి, ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంటది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి నేను అన్ని చేస్తానని ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిండు. ఈ ప్రజలను కాపాడతాము, ఇక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడతాము, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలకు బలం ఇస్తాము, ధైర్యం ఇస్తామని చెప్పి ఆయన వచ్చిండు. కాబట్టి ఆయనని ప్రశ్నిస్తే కేటీఆర్ చెప్పాలి, కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళి తేవాలి, కేటీఆర్ ఆయన అన్ని సబ్మిట్ చేయాలి. కానీ మేము మాత్రము మరిచెన్నారెడ్డి దాంట్లో ఉన్నాయి, వెబ్సైట్ లో ఉన్నాయని డిలీట్ చేస్తాం, ఇవన్నీ చేసుకుంటూ పోతాం మేము. ఈ పద్ధతి వెంకట్, నేను ఒక్కటేమంటున్నా అంటే, నీకు కూడా మంచి భవిష్యత్. నేనంటే నికారసైన కార్యకర్తలు నీలాంటి వాళ్ళు, ఆ మానవత రాయి వాళ్ళు చాలా కొట్లాట చేయరు. అట్లాంటి వాళ్ళకు కూడా రావాలంటే కూడా మా సహకారం కూడా తీసుకోండి. అట్లనేతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు పోతున్నప్పుడు, ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగడం మన బాధ్యత, ప్రజలకు చెప్పడం మన బాధ్యత, విడమర్చి చెప్పడం మన బాధ్యత, వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం, ప్రభుత్వానికి ఒక సూచన చేయడం మా బాధ్యత. అది సూచన చేసింది కేటీఆర్ గారు. నేను ఇంతకుముందు చెప్పిన పవర్ హాలిడే ఇవ్వలేదు మేము, తర్వాత నీళ్ళని సప్లై చేసినాము, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కార్మికులను అందరినీ ఉపాధి కల్పించినాము. ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర హైదరాబాద్ లో ఉన్నటువంటి, సరే కేసీఆర్ గారు ఒక్కరే చేసినట్టలేను, గతంలో ఉన్నోళ్ళు కూడా మన దగ్గర గొప్ప విషయం. నేను కూడా ఈ దేశం మొత్తం తిరిగిన రాష్ట్రాలల్లో ఎక్కడ పోయినా కానీ 100 రూపాయలకు టిఫిన్ ఉంటుంది, మన దగ్గర 10 రూపాయలకు టిఫిన్ ఉంటుంది, 500లకు టిఫిన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అని పౌరుడు బతకడానికి వీలుంటది. ఎవరు చేసిర్రు? గత ప్రభుత్వం. ఇప్పుడు మీరు కూడా చేయండి, మీరు కూడా కృషి చేయండి. పోయిన ఫ్యాక్టరీలు ఎందుకు పోయినాయో మీరు జవాబుదారితనం. ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఐటీ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టండి. కేటీఆర్ గారు మీరు ఇట్లా అన్నారు, ఈ ఫ్యాక్టరీ ఇది అడిగిండ్రి, ఇంకోటి కూడా సోదరుని అంటే నవ్వొస్తుంది, వెళ్ళాక అన్నాడు అక్వా ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ రావాలని అన్నాడు. 3 సముద్రాలు ఉన్నాయని మేము చెప్పలేదు,
3 దిక్కుల సముద్రాలు ఉన్నాయని మేము చెప్పలేదు. రైట్ ఓకే అమరేంద్ర గారు, సరే టాపిక్ డీవియేషన్ వద్దులేండి, ఆయన చెప్పిన సందర్భం వేరే ఉండొచ్చు. రైట్, ఒక్కసారి ఫణీంద్ర గారితో మాట్లాడదాం. ఫణీంద్ర గారు, ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేస్తారండి? ప్రభుత్వానికి ఏం చెప్తారు? పెట్టుబడుల విషయంలో కాంగ్రెస్కి ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఏం చెప్పదలుచుకున్నారు? వెళ్ళిపోయిన కంపెనీలకు సంబంధించి ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఏ యొక్క పెట్టుబడిదారులైనా సరే కూడా ఆ రాష్ట్ర యొక్క మౌలిక వసతులు చూడడం అనేది 100% కన్ఫర్మ్. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏవైతే పెట్టుబడుల కోసం పాటుపడినారో అది వెళ్ళిపోయేటప్పుడు కూడా 100% ఏ రాష్ట్రం సంబంధించిన ముఖ్యమంత్రి అయినా సరే, ఆ యొక్క మినిస్టర్ అయినా సరే, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినా సరే కూడా వాళ్ళు బాధ్యత వహించాల్సినటువంటి వ్యవస్థ ఉంది. ఎందుకంటే వాటి వల్ల కొన్ని 100,000 మంది ఉద్యోగాలు దాని మీద డిపెండ్ అవుతారు. నిరుద్యోగ యువత కరువు ఏదైతే ఉందో ఆ కరువు తీరుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పు చెందుతుంది, ఆర్థిక వ్యవస్థ మార్పు వస్తుంది. అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం మరింత అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది. కాబట్టి దాని బాధ్యత ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పడుతుంది. కాబట్టి ఏ సిచ్యువేషన్ అయినా సరే కూడా పెట్టుబడులు వచ్చినప్పుడు ఏదైతే ఎంత శ్రద్ధ వహించారో ఆ పెట్టుబడులు పోతున్నప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు దాని మీద శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఏమైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అది విశదీకరించి ప్రజలకు తెలియచేసి, ముఖ్యంగా యువతకు తెలియచేసి, దీనివల్ల ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ఈ రోజున రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత ఆయనకి కూడా ఉంది. ఈ ప్రాజెక్టులు దీనివల్ల నెక్స్ట్ టైం ఆ ప్రాజెక్టులు మళ్ళీ మన యొక్క రాష్ట్రానికి తెచ్చే విధంగా మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మహిళలకి, యువతకి చెప్పవలసినటువంటి బాధ్యత 100% ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. కాబట్టి ఆ మౌలిక వసతుల గురించి ఆలోచన చేయాలా. రాష్ట్రం ఏదైనా సరే కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలా, యువతను మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలి. కాబట్టి కొన్ని వేల మంది యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, నిరుద్యోగ వార్తలు కోరుతాయి. కాబట్టి 100% కూడా కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే ఆ యొక్క వ్యవస్థలు ఉన్నాయో, కంపెనీలు ఉన్నాయో ఆ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి అని చెప్పేసి మేము కొంగనే తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర గారు. ఫైనల్ గా వెంకట్ గారు ఏం చెప్పదలుచుకున్నారండి? ఒక్క మాటలో మీ వైపు నుంచి పెట్టుబడులకు సంబంధించి మీరు ఎంత శ్రమిస్తున్నారో అని చెప్పండి. పోనీ సార్ విషయం ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ అయింది సార్. 2024లో మేము 39,000 కోట్ల వరకు పెట్టుబడులు తీయగలిగినాం. మొన్న 2025లో దావోస్కి వెళ్ళినప్పుడు 1,75,000 కోట్ల వరకు పెట్టుబడులు తీయగలిగినాం. సో ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయ్యి ఇంకా భవిష్యత్తులో సరే సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాల పరిమితిలో అన్ని ఇన్స్టాలేషన్ అయ్యి అక్కడ ప్రాపర్ వేలో ఉద్యోగ కల్పన జరిగినప్పుడు మనకు ఏది ఆర్థికంగా మనకు స్వావలంబన దొరుకుతుంది. దాంతోపాటు మన నిరుద్యోగులకి, మన విద్యార్థులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాలు దొరికినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో మేము తెచ్చిన విషయాన్ని ఇన్స్టాలేషన్ చేయడం కోసం 100% దాని మీద కృషి చేస్తాం. ప్రతి సంవత్సరం పెట్టుబడి రూపంలో ఏదో మాట వరుసకు చెప్పినట్టు కాకుండా ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్ ని త్వరితగతిన పూర్తి చేసిన ప్యారలల్ గా ట్రైన్ వేలు కూడా ఇది చేయాలి. మనం మిగతా పోర్టులతో కనెక్టివిటీ కావాలని చెప్పి మాకు ఫ్యూచర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ బేస్ చేసుకుని ముందు. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అమరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, ఫణీంద్ర గారికి థ్యాంక్స్ అండి. మొత్తంగా అయితే హైదరాబాద్ విషయంలో కావచ్చు, తెలంగాణ విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కాంగ్రెస్ ఎక్కడో వెనకబడింది. గతంలో తీసుకొచ్చిన పెట్టుబడులను కూడా నిలుపుకోలేకపోతోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మరి కేటీఆర్ చేసిన ట్వీట్కి సమాధానంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు ఏదైనా రిప్లై ఇస్తారా, లేకపోతే ఎక్కడైనా దానికి సంబంధించి మాట్లాడతారా అనేది వేచి చూడాలి. లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేస్తారా అనేది కూడా చూడాల్సిందే. మొత్తంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఇటు ప్రభుత్వాలు కొంత చిత్తశుద్ధితో ఉంటే రాష్ట్రం మరింత పురోగతి సాధించడానికి దోహదపడుతుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అదేవిధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.